ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను. ఎంజెల్ లింక్ ఇచ్చాను అనమాట. సో అక్కడ మీ డార్కెస్ట్ సీక్రెట్స్ ఉంటే అక్కడ చెప్పండి. ఐ విల్ రియాక్ట్ టు ఇట్. సో వాట్స్ అప్ గైస్, ఇట్స్ Vivek back again with a new video. సో లైక్ పొద్దున్నే మంచిగా ఆకలేస్తుంది, బట్ ఇంట్లో ఏం లేవన్నమాట తినడానికి. సో హర్షి ఊబర్ నుంచి లైక్ ఫుడ్ ఆర్డర్ చేసింది. నాకు మసాలా ఆనియన్ దోశ, దానికోసం గీ కారం దోశ. సో అది వస్తే మంచిగా తినేసి ఉన్నాం అనమాట. ఈరోజు ప్లాన్స్ అయ్యాయి, ఇంకేమి లైక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నది ఫిక్స్ అవ్వలేదు. లైట్గా హెడేక్ వస్తుంది. సో పాలు కలుపుకొని బార్న్విటా తాగుదాం పాలల్లో. గుడ్ డెసిషన్స్ అన్నీ. ఓకే, మనకి ఫుడ్ తెచ్చేది మార్షా గారు అనమాట. మార్షా గారు ఇంకో 2 minutes అవేలో ఉన్నారు మనకి. సో ఇప్పుడు వస్తే తొందరగా తిన్నాం. ఆ క్లాస్ మార్షా గారు తొందరగా రండి. మరి ఇప్పుడు మా హాల్ ఎంత ఖాళీ కనబడుతుందో, బాగుంది అలాగా ఖాళీగా. కొంచెం ఏంటో పెద్ద ఇంట్లో ఉంటున్నాం అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో ఐ గెస్ మార్షా ఈజ్ హియర్. డోర్ కొట్టారు. హాయ్ మార్షా, థ్యాంక్ యూ. యా 6315. హ్యావ్ అ గ్రేట్ డే. అది మన టిఫిన్ వచ్చేసింది కదా, మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. నేను కనపడుతున్నాను లేదు తెలీదు. బ్రేక్ఫాస్ట్ అండ్ చౌరస్తా నుంచి తెప్పించాం. ఇంకోసారి అక్కడ నుంచి తినకూడదు అనుకున్నా కానీ ఇంకా ఉన్న ఆప్షన్స్లో అదే ఉందన్నమాట, కొంచెం బెటర్. We are good at giving chances. You shut up. Good at giving chances. We are? Yeah. You, I guess. I'm not good, guys. I'm a bad boy. Bro, I think this is ghee karam dosa. Hey, onions వేసారు. This is your ghee karam dosa. పెట్టి ఇక్కడ స్నాప్ తీసుకుందాం. Oh, you will sit down now. This is sambar, guys. మంచిగా మధ్యాహ్నం అన్నం ఉండవా? సాంబార్ రెడీ వేసుకుని తినేద్దాం మంచిగా. ఐ థింక్ దిస్ ఇస్ మై, మనం ఏం చెప్పామంటే రవ్వ దోశ చెప్పాం. నాకు ఇండియాలో ఉంటే లైక్ నేను మ్యాక్సిమం విజయవాడలో ఉంటే మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది రవ్వ దోశ. బ్రో ఐఎమ్ సీరియస్. రైస్ పెట్టుకుని సాంబార్తో తినేద్దాం. అండ్ ఒక 3 రకాల చట్నీలు ఇచ్చారు. నార్మల్ పీనట్ చట్నీ. వెయిట్ ఎ మినిట్ బ్రో. పీనట్ చట్నీ ఇక్కడ అలాగే అంటారు అనమాట. కొబ్బరి చట్నీ ఏమనరు, వేరుశనగ చట్నీ అని. దిస్ ఇస్ పీనట్ చట్నీ అండ్ దిస్ ఇస్ టొమాటో చట్నీ. ఎందుకంటారు? నేను పల్లి చట్నీ అనే అంటా. ఇక్కడ యుఎస్ లో అంటే మన వాళ్ళు అంటారా? అమెరికన్ మన వాళ్ళే. మొన్న చౌరస్తాకి వెళ్తే పీనట్ చట్నీ అంట. అందుకే అంటున్నా, నువ్వు నా వ్లాగ్స్ చూడవు, మూసుకొని ఉండు. నా వ్లాగ్స్ చూసేవాళ్ళు తెలుసు, నేను ఆల్రెడీ దాని గురించి ర్యాంట్ చేసా ఆల్రెడీ. అండ్ దిస్ ఇస్ రోమన్ ఇన్ రోమ్. ఇదే రోమ్ అన్న ఇందాక కరెక్టింగ్. షట్ ద ఫక్ అప్. చచ్చిపో అసలు బ్రీత్ కూడా తీసుకోకు. దిస్ ఇస్ అల్లం చట్నీ అనమాట. నేను కూడా మీరు కూడా స్నాప్ తీసి పెట్టుకోండి. లెట్స్ dig into this. Wow, English. BA American in America. దోశ టెక్స్చర్ ఇస్ సో హార్డ్. అంటే వాళ్ళు వేసి చాలాసేపు అయినట్టుంది. బ్రో మీకు కనబడలేదు కానీ అదే చాలా చాలా గట్టిగా అయిపోయింది. లెట్స్ గివ్ ఇట్ ఎ రివ్యూ. టేస్ట్ ఇస్ గుడ్, బట్ చాలా గట్టిగా అయిపోయింది అనమాట. ఐ టేస్ట్ సమ్. బట్ దోశ బాగుంది. ఐ నో. ఐఎమ్ సర్ప్రైజ్డ్. నిజంగా చాలా బాగుంది సార్. అది ఇది ఘీ కారం దోశ బాగుంది. నాకు నార్మల్ ఘీ కారం దోశ నచ్చదు, బట్ బాగుంది. సాంబార్ నచ్చింది. ఏంటి నేను సాంబార్ లాగా అందుతున్నాను. నిన్నటి సాంబార్ నేను ఎప్పుడు చేశారా? నువ్వు కాదు, వాళ్ళు. ఓకే,
విల్ కంప్లీట్ దిస్. నిన్న సాంబార్ ఏహే పిచ్చిదానా, వీళ్ళు తెచ్చింది చౌరస్తా వాళ్ళే. నిన్నటి సాంబార్ లాగా అనిపిస్తుంది అంటున్నా. నేను క్లియర్ గానే చెప్పా కదా నాకు నిన్నటి సాంబార్ లాగా అనిపిస్తుంది అని. అయిపోయింది మంచిగా తినేసాం. యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ చౌరస్తా? డస్ చౌరస్తా సాటిస్ఫైడ్ యూ? నాకు తిన్నాక ఏమనిపించిందంటే చౌరస్తాకి వెళ్ళి డైరెక్ట్గా ఆనియన్ రవ్వ దోశ తినాలి డైరెక్ట్గా వేడివేడిగా. మాస్టర్స్లో మోస్ట్ ఆఫ్ యువర్ గ్రేడ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనల్ ప్రాజెక్ట్ అనమాట. ప్రతి సబ్జెక్ట్లో ఒక ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రతి కోర్స్లో ఒక ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఈరోజు మాకు కూడా నాకున్న 3 సబ్జెక్టులో కూడా 3 ఫైనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి లైక్ నెక్స్ట్ వీక్తో డ్యూ ఉంటాయి అనమాట. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఈరోజు అందుకే ఫస్ట్ టైం లైక్ డేటా అనలిటిక్స్ అంటే వన్ ఆఫ్ మై కోర్స్ ర్యాండమ్గా అసైన్ చేశాను అనమాట టీమ్ని. వాళ్ళతో ఫస్ట్ టైం లైక్ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మామూలుగా ఉండదు. స్క్రీన్ ఏంటి ఎర్రగా ఉంది అనుకుంటున్నారా? ఎస్ అయిపోయింది ప్రాజెక్ట్ మీట్. మా దాంట్లో ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఎప్పుడు చేస్తారో తెలుసా? లైక్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి చాలా లైక్ లేదా జాబ్స్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ చేస్తారు. ఇక్కడ ఫారినర్స్ లైక్ ఇక్కడ ఫారినర్స్ కాదు, ఇక్కడ రెసిడెంట్స్ అమెరికన్స్ అనమాట. సో ఇప్పుడు మా టీంలో నేను, ఇంకొకళ్ళు ప్రణవ్ అని మన ఇండియనే, ఇంకొకళ్ళు ఎలిజబెత్ అని అనమాట. లైక్ తనకైతే ఒక పిల్లోడు ఉన్నాడు అండ్ తను సైకాలజీలో బ్యాచిలర్స్ చేసింది. అది కాకుండా ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. అది కాకుండా ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ కూడా అంట. ఇక్కడంతా మల్టీ టాలెంటెడ్ ఉంటారు అండ్ కెరీర్స్ ఈజీగా స్విచ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఒక కెరీర్కే స్టిక్ అయి ఉండాలని ఏమి ఉండదు. అంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం చూసారా. ఇప్పుడు సపోజ్ ఒకటి వచ్చింది అనుకోండి, లైక్ నేను ఇప్పుడు నాకు టీచర్గా జాబ్ వస్తే నేను టీచర్గా జాబ్గానే ఉంటాను మొత్తం లైక్ లైఫ్ లాంగ్. వీళ్ళు అలా కాదనమాట, డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. చాలా వ్యారీ ఉంటాయి. లైక్ ఒకదానికి అయితే సంబంధం కూడా ఉండదు. కనీసం దగ్గరలో ఉన్న దానికి కూడా చూసుకోరు అనమాట. లైక్ ఆలోచించండి, సైకాలజీలో బ్యాచిలర్స్ చేసి డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్. మన చెఫ్ హర్షి ఏ మంచూరియన్ చేస్తుంది, ఏయో కాదు మంచూరియా చేస్తుంది. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్. మంచూరియా అయిపోయింది, గోబీ మంచూరియా. మంచి తిన్నాం గట్టిగా. సో ఇప్పుడు మంచిగా టేస్ట్ చేసి రివ్యూ లైట్ ప్రైస్. ఈరోజు రూమ్లో ఏంటో లైక్ అన్ని స్పెషల్ జరుగుతున్నాయి. మంచూరియా, ఈడేమో లైక్ పన్నీర్ బటర్ మసాలా విత్ బిర్యానీ, వెజ్ బిర్యానీ కదా, పలావ్ గట్టిగా కుమ్మపోతున్నాయి ఈరోజు. అవునా గైస్, ఐమ్ గోనా ట్రై అండ్ జడ్జ్ హర్షి. టేస్ట్ ఫస్ట్ టైం చాలా చెఫ్ ఎక్స్ప్లెయిన్ యువర్ డిష్. ఇట్స్ మటర్ పన్నీర్కి బటర్ పన్నీర్కి పెద్ద తేడా ఏం లేదు. బటర్ వేస్తే పన్నీర్ బటర్ మసాలా అయింది, మటర్ వేస్తే మటర్ పన్నీర్ అయింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ బగారా రైస్ కైండ్ ఆఫ్ పులావ్ అని చెప్పు. ఓ కాదు బ్రో, పులావ్లో వెజిటేబుల్స్ ఉంటాయి బ్రో, అంటే డ్రై ఫ్రూట్ రైస్. డ్రై ఫ్రూట్స్ చూపిరా? వేసుకోవచ్చు బ్రో. డ్రై ఫ్రూట్స్ చూపించి దీంట్లో డ్రై ఫ్రూట్ జీడిపప్పు వచ్చిందా? అరే నిజంగా ఈసారి అలా చేయొచ్చురా. జస్ట్ కేక్ వచ్చింది వాళ్ళ. కేక్ మీద గార్నిష్ చేసుకో, జీడిపప్పు కేక్ మీద వేసుకో. ఎందుకురా? ఇంకేమనాలి? వావ్ అంటే నేను ఇస్తా. పీస్ స్మెల్ తేగానే వండినా పోయేది. కాదు, ఇక్కడ లాస్ట్ టైం కూడా తెచ్చినప్పుడు రైస్ బాగుందిరా. రైస్ వాటర్ కరెక్ట్ సరిపోయింది. దీంట్లో ఏమైంది? పొద్దున ఇప్పుడు బాన్విటా తాగుదాం అనుకున్నా కదా, మర్చిపోయా అనమాట. అంటే పొద్దున్నే బద్దకం వేసింది, బట్ ఇప్పుడు మళ్ళీ సడన్గా క్రేవింగ్స్ వచ్చినాయి. పాలు వేడి చేసుకుంటాం, బాన్విటా కలుపుకొని తాగు.
తాగుడు. నాకెందుకో లైక్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మిల్క్ చాలా అలవాటు ఉంటుంది అనమాట. చిన్నప్పుడైతే రోజుకి 2 గ్లాసులు మిల్క్ గ్యారెంటీ తాగాను, పొద్దున ఒకటి నైట్ ఒకటి. బట్ తర్వాత లేటర్ ఆన్ 1 గ్లాస్ అనమాట. ఇప్పుడు కూడా నేను ఇంట్లో అంటే వర్క్ లైక్ ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో ఉన్నా కదా, ప్రతిరోజు పొద్దున్నే మమ్మీ నా కోసం పాలు కలిపిస్తారు, బూస్ట్ తాగండి. బట్ ఇక్కడికి వచ్చాక ఎప్పుడో ఒకసారి టీ కాఫీ అంతే. కాకపోతే మా రూమ్లో బోర్న్విటా ఉంది, సో బోర్న్విటా కలుపుకుంటాము. దిస్ ఇస్ మై కప్. నాకు వచ్చే ముందు గిఫ్ట్ వచ్చింది అనమాట, క్యూట్గా ఉంది కదా, బాగుంది. ఐ లైక్ దిస్ వైట్, అంటే కొంచెం వైట్ బ్లూ పేస్టల్ కలర్స్ ఎందుకు నాకు నచ్చుతాయి నార్మల్గానే. అండ్ నాకు నచ్చే కలర్స్ చెప్తాను. పేస్టల్, బ్లాక్ ఇస్ మై అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ వైట్, తర్వాత పేస్టల్ కలర్స్, ఈ 3 నచ్చుతాయి. పింక్, కొంచెం ఇలా స్కై బ్లూ అండ్ గ్రీన్, అదే ఉంటాయి కదా పేస్టల్ కలర్స్ అంటే తెలుసు కదా మీకు నార్మల్లీ, ఆ కలర్స్ నచ్చుతాయి అనమాట. మనకి బాటిల్ చూసి చాలా కాన్ఫిడెంట్గా కాఫీ నెస్కెఫే అనుకుంటున్నారు కదా, కాదు నేను ఫస్ట్లో అలాగే అనుకున్నా. కలిపేసుకున్నా కూడా, కలిపేసుకున్నాక తాగిన తర్వాత తెలిసిన ఓ ఇది బోర్న్విటా అని. సో దిస్ బోర్న్విటా ఇండియన్ థింగ్స్ అనమాట, జస్ట్ ఇండియన్ థింగ్స్. లైక్ జస్ట్ బాటిల్ని చూసి నమ్మకూడదు. ఇంట్లో అయితే చాలాసార్లు లైక్ ఒక బాక్స్ చూస్తా, ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది, వావ్ అనుకుంటున్నా, ఓపెన్ చేస్తా, దాంట్లో ఏ ఒకటి ఉంటాయి అన్నమాట పేరు. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ మై డే ఈస్ లైక్ పాలు పొంగిపోకుండా కట్టేయాలి, అది మన గోల్. ఓకేనా, గోల్. పైకి వచ్చింది బట్ మనం ఆపేసాం. ఎవరైనా టీ కొట్లో వస్తుంటే పిలవండి, ఆ పైన టీ కూడా వచ్చి మనకి ఎంత పైన పడేకుండా పోస్తాం. అమ్మి గాయ్స్, ఇప్పుడు ఒక స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, ఎంజల్ లింక్ ఇచ్చాను అనమాట. సో అక్కడ మీ డార్కెస్ట్ సీక్రెట్స్ ఉంటే అక్కడ చెప్పండి, ఐ రియాక్ట్ టు ఇట్. ఫన్ ఉంటుంది అనమాట. నాకు ఒక డౌట్, వాళ్ళ డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ నీకు ఎలా చెప్పుకుంటారు అనుకుంటున్నావు? అంటే వాళ్ళు ఎంజల్ లింక్ లో పెడతారు కదా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా, జస్ట్ వాళ్ళ సీక్రెట్ తెలిసింది. ఎందుకు అలా కూడా? నీకెందుకు? సో ఐ రియాక్ట్ టు ఇట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను రియాక్ట్ అవుతా. ఇప్పుడే నీకెందుకు అన్నా నడుస్తున్నావు అనమాట. చల్లగా ఉంది ఫుల్గా. దీని 5,000 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి. మనం ఎక్కువ నడవాలి. 10,000 కాకపోతే ఇది ఫైనల్స్ వీక్ కదా, ఏదో ఒకటి చెప్పాలి కవర్ చేసుకోవడం. పొద్దున్న నుంచి డొల్లుతుంది, ఏం చేయట్లా, సిరీస్ పెట్టుకుంది. నేను 115 pages బ్రో. అది కాదు బ్రో, ఈ రోజుకి ఏ డ్రామా చూడడం తప్ప ఇంకేం చేసేది చెప్పు. పొద్దున్న అదే ఏదో చైనీస్ డ్రామా చూస్తుంది నెట్ఫ్లిక్స్లో. ఇంకా అలా తిరుగుతున్నాం. ఏదో బ్లాగ్లో కంటెంట్ ఏం లేదు, మేము మొత్తం తింటామే. పొద్దున్న తిన్నాం, సాయంత్రం తిన్నాం, అంటే నువ్వు ఉంటున్నావు కదా అందుకే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. పెద్ద ఏం చేయలేదులే వీడియోలో, ఎంజాయ్ చేసినా చెప్పిన పెద్ద ఏం లేదు. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. Don't be back, please.